నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏపీ లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి అయితే బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. దాదాపుగా షరతులతో కూడిన బెయిల్ అయితే కోర్టు మంజూరు చేసింది. ఆ షరతులు ఏంటంటే ముఖ్యంగా 2 లక్షలతో 2 షూరిటీలు ఇవ్వాలని, వారంలో 2 సార్లు సంతకం పెట్టాలని చెప్పేసి కూడా ఏసీబీ కోర్టు ఆదేశించింది. రేపు మంగళవారం మిథున్ రెడ్డి గారు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. సో లిక్కర్ స్కామ్లో అవినీతి అభియోగాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి గారికి అయితే ఈ తీర్పు అనేది కొంచెం బిగ్ రిలీఫ్గా అయితే చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా అసలు కేసు పూర్వోత్తరాలు ఏంటి అసలు అంటే ముఖ్యంగా ఏంటంటే ఇందులో భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి కూడా ఏసీబీ కోర్టు అయితే కేసు నమోదు చేసి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది. సో ఓవరాల్గా ఈ కేసు విషయానికి వస్తే లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి పైన సిట్ అనేక అభియోగాలు నమోదు చేసింది. ఈ నెల 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన అయితే సరెండర్ అయ్యారు. ఇక రెగ్యులర్ బెయిల్ కోసం మిథున్ దాఖలు చేసిన పిటిషన్లపైన విచారణ జరిగింది. దీంతో ఏసీబీ కోర్టు కండిషన్లతో బెయిల్ మంజూరు చేసింది. సో ముఖ్యంగా ఏంటంటే 71 రోజులు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి మొత్తం స్కామ్లో మాస్టర్ మైండ్గా ఉన్నట్టు కూడా సిట్ పేర్కొంది. ఆ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్షీట్లోనూ అనేక అంశాలను అయితే ప్రస్తావించారు. సో మిథున్ రెడ్డిని కోర్టు అనుమతితో సిట్ రిమాండ్కు తీసుకుని విచారణ చేసింది. ఇప్పుడైతే బెయిల్ మంజూరు కావడంతో మిథున్ రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. సో మిథున్కి బెయిల్ రావడంతో ఈ కేసులో ఇప్పటికే 5 నిందితులకు బెయిల్ దక్కినట్లయింది. సో ఇటు పక్క ఏంటంటే అసలు అవినీతి జరగలేదు, కాకపోతే ఏంటంటే కక్షపూరితంగా అయితే టీడీపీ మిథున్ రెడ్డి గారి మీద కూటమి కేసు పెట్టిందని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు చెప్పుకోవడం జరిగింది. జరగని మద్యం కుంభకోణంలో కుట్రపూరితంగా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఇటు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. సో ఎప్పటి నుంచో ఈ కేసులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు అని చెప్పేసి, అదేవిధంగా భారీ ముడుపులు స్కామ్లు చేశారని చెప్పేసి, హవాలా రూపంలో విదేశాలకు తరలించారని, అదేవిధంగా మద్యం స్కామ్లో వచ్చిన డబ్బును వైసీపీ ఎన్నికల ప్రచారంలో వాడారని చెప్పేసి రకరకాల ఆరోపణలు అయితే చేశారు. సో అదంతా కూడా కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి సో టీడీపీ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది కక్షపూరితంగానే జరుగుతున్నట్టు కూడా ఇటు వైసీపీ నాయకులు అయితే మాట్లాడుతున్నారు. సో ఈ అంశం పక్కన పెడితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిజిటల్ బుక్ను అయితే క్రియేట్ చేశారు. ఎవరెవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎవరైతే కార్యకర్తల్ని, నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందికి గురి చేస్తున్నారో వాళ్ళు, అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సముద్రాలు దాటినా కూడా వాళ్ళని తీసుకొచ్చి చట్టం ముందైతే మేము నిలబెడతామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో ఇటీవల పెద్ద ఎత్తున రెడ్ బుక్ అని చెప్పేసి రాష్ట్రంలో సంచలనంగా మారిన పరిస్థితి. సో ఇప్పటికైతే చాలామంది వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళే చెప్తున్నారు. కూటమి కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఇటు వైసీపీ నాయకులు. సో లిక్కర్ స్కామ్లో అభియోగాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటు మిథున్ రెడ్డి గారికి అయితే బెయిల్ మంజూరు చేసింది. సో ఆయన బయటకు వచ్చి మాత్రం మరి ఎటువంటి అంశాలు కూడా మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే అదంతా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీడియా ముందు మాట్లాడే అవకాశం కూడా లేదనుకుంటాను మేబీ. సో ఓవరాల్గా ఏంటంటే ఇంకా ఈ దర్యాప్తు, అదేవిధంగా ఈ విచారణ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చూడాలి. సో మరి ఇంకా ఇందులో అంటే లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుల్ని మరి కోర్టు ఇంకా విచారణ చేసే అవకాశం ఉందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్న క్రమంలో సో ఇది వైసీపీ నాయకులకు, వైసీపీ పార్టీకి ఒక రిలీఫ్గా, ఒక పెద్ద బూస్ట్గా అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా దాదాపుగా 1.5 year అవుతా ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం మిథున్ రెడ్డి గారికి అయితే బెయిల్ వచ్చింది. సో నెక్స్ట్ పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయో చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.